హలో గైస్, ఈరోజు మనం బల్బ్ ఆఫ్ అండ్ ఆన్ అనేది యాప్ డిజైన్ చేసుకుని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అనేది సెర్చ్ చేయండి గూగుల్ క్రోమ్లో. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ యాప్స్ అని ఉంది కదా, ఆడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా లోడ్ అయిపోతుందండి. లోడ్ అయిపోతే ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయండి మై ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ నేను ప్రాజెక్ట్కి టైటిల్ ఇస్తున్నా బల్బ్ అని. ఇచ్చిన తర్వాత ఓకే. ఓకే ప్రెస్ చేస్తే మనకు స్క్రీన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు బల్బ్ ఆఫ్ అయిందా ఆన్ అయిందా తెలియనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలండి. ఫ్లాష్ లైట్ తోటి యూజ్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ చేయండి, ఇంకో ట్యాబ్ తీసుకొని ఫ్లాష్ లైట్ ఎక్స్టెన్షన్, ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఉంది కదా, యాప్ ఇన్వెంటర్ ఎక్స్టెన్షన్ ఫ్లాష్ లైట్ అని. ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద ఇక్కడ ఉంది చూడు, డై డౌన్లోడ్ ట్రైఫాన్ ఫ్లాష్ లైట్ ఎక్స్టెన్షన్ ఏఐఎక్స్ ఫైల్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 5 సెకండ్స్ తర్వాత మనకు ఏఐఎక్స్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంఐ ట్యాబ్ ఏంటంటే డిజైన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, లేఅవుట్ తీసుకోండి ఒకటి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి హైట్ ఫిల్ పేరెంట్, ఓకే. విడ్త్ ఫిల్ పేరెంట్, ఓకే. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నా, నేను బ్లాక్లో పెట్టుకుంటున్నా. తర్వాత ఇది క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ తీసుకోండి. ఇమేజ్ 1 తీసుకున్న తర్వాత ఇక్కడ హైట్ ఒక 30% పెడుతున్నా, విడ్త్ 50% పెడదాం. ఇలా వచ్చిన తర్వాత వర్టికల్ అరేంజ్మెంట్ అని ఉంది కదా, అలైన్ హారిజాంటల్ని సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజ్ అనేది సెంటర్ అయిపోయింది కదా, దీన్ని కాపీ చేయండి. కంట్రోల్ C, కంట్రోల్ V. ఇట్లా 2 వచ్చేసినాయి కదా అండి. 2 వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు బటన్స్ కావాలండి. 2 బటన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బటన్ 1 టెక్స్ట్ ఏమి ఇద్దాం, ఆన్ అని ఇద్దాం. ఆన్ సైజ్ ఒక 18 ఇద్దామండి. 18 ఫాంట్ బోల్డ్. తర్వాత బటన్ 2 ఆఫ్, సేమ్ సైజ్ 18 ఇద్దాం, ఫాంట్ బోల్డ్. ఇలా అయిపోయింది కదా అండి. ఇలా అయిపోయిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి. గ్రీన్ వేస్తున్నా ఆన్ కోసం, ఆఫ్ కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. రెడ్ ఇలా ఇచ్చిన తర్వాత మనకు బ్లాక్స్లో కన్ఫ్యూజ్ కావద్దంటే బటన్ 1 ఉంది కదా, రీనేమ్ చేయండి ఆన్, ఓకే. తర్వాత బటన్ 2 ఆఫ్, ఓకే అయిపోయింది కదా అండి. ఓకే అయిపోయిన తర్వాత ఈ ఇమేజెస్ తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు 2 ఇమేజెస్ పెట్టాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంచేసాను. ఇక్కడ ఇమేజ్ 1 అని ఉంది కదా, ఇమేజ్ 1 ఆన్ అని పెట్టుకుందాం. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. చూస్ ఫైల్. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, తీసుకున్నాం. ఓకే. ఓకే తర్వాత ఇమేజ్ 2 అప్లోడ్ ఏ ఫైల్, చూస్ ఫైల్. ఇలా ఇంపోర్ట్ చేసుకోండి.
ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదండి, ఇక్కడ విజిబుల్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్టెన్షన్ అని ఉంది ఎండింగ్ లో, ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్, చూస్ ఫైల్, ఇక్కడ ఉంది చూడండి పూర్వ యాప్స్ అని, ఓపెన్, ఇంపోర్ట్. లోడ్ అయిన తర్వాత ఇంపోర్ట్ అవుతుంది అండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్స్లోకి వెళ్ళండి. బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఆన్ అని ఉంది కదండి, బటన్ కదా, నాన్ బటన్ క్లిక్స్, ఇమేజ్ వన్ కదండి, ఇమేజ్ వన్ విజిబుల్ అని ఉంటుంది చూడండి, సెట్ టు విజిబుల్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత లాజిక్లోకి వెళ్ళి ట్రూ అని పెట్టండి. అంటే ఆన్ బటన్ వచ్చినప్పుడు బల్బ్ అనేది ఆన్ కావాలి. తర్వాత దీన్ని డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇమేజ్ 2 అని పెట్టండి. ఇక్కడ ఇది ఫాల్స్ లో పెట్టండి, ఫాల్స్. తర్వాత దీన్ని క్లిక్ చేసి మరొక డూప్లికేట్ తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇక్కడ ఆఫ్ అని ఉంది కదా, ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఫాల్స్ లో పెట్టండి, ఇది ట్రూ లో పెట్టండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఎక్స్టెన్షన్ పెట్టాం కదండి, టైప్ అండ్ క్లాస్ లైట్ అని, ఇది సెలెక్ట్ చేసుకోండి. కాల్ ఆన్ అని ఆన్ దగ్గర ఆన్ పెట్టండి, కాల్ ఆఫ్ అని ఆఫ్ బటన్ దగ్గర ఆఫ్ పెట్టండి. దీని తర్వాత బ్లాక్ సెక్షన్ అయిపోయిందండి. దీనికి చెక్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఏఐ క్యాంపెయిన్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ తోటి అన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఈ క్యూఆర్ తోటి అన్నా చేసుకోవచ్చు, యాప్లో ఉంటుంది. ఆల్రెడీ నేను ఎంఐటి యాప్ ఇన్వెంటర్ తోటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని చేసేసానండి. ఇలా లోపల డిజైన్ టెక్స్ట్ సెక్షన్ ఇది. ఇప్పుడు చూడండి, ఆన్ బల్బ్ వచ్చింది కదా, లైట్ వచ్చింది చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఆఫ్ అని కొడుతున్నా, ఆఫ్ అయిపోయింది చూడండి. ఆన్ కొడితే ఆన్ అవుతుంది లైట్.